ఎవరితో శత్రుత్వం లేదు, ఏం లేదు. భారతదేశంలో తీసుకుంటే ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతోమంది రచయితలు ఉన్నారు, దళిత రచయితలు కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అయినా వీళ్ళందరి రచనలకు రాని ఒక వివాదాస్పదము మీ రచనలకి ఎందుకు వస్తున్నాయంటారు? నేను ఇంగ్లీష్లో రాష్ట్రం నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. ఈ 2 రాష్ట్రాలు ఎవరు లేరంటారు సార్? ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరు లేరు రెగ్యులర్ ఇంగ్లీష్ రాష్ట్రాలు. అంటే మీ రచనలన్నీ కూడా ఒక వర్గాన్ని కించపరుస్తూ మరో వర్గాన్ని గొడవలు ప్రోత్సహిస్తూ రచనలు సాగిస్తుంటారు. ఇదంతా మానేసేయండి మీరు అందరు. నువ్వు చదివినా ఏదన్నా పుస్తకం చదివినావు, ఇప్పుడు ఈ చర్చలలో ఉన్న పుస్తకం చదివి వచ్చినావు, నువ్వు రిపోర్టర్, వాళ్ళు కొన్నాను చెప్పులతో కొట్టేటోళ్ళు చదివారు, మీరు వచ్చి అడిగేటోళ్ళు చదివారు. వివాదాస్పదం అంటే ఎట తేలుతుంది? ముందు నేను అదే చెప్తున్నా, రిపోర్టర్స్ కూడా ఒక పుస్తకం మీద చర్చ చేయాలంటే రిపోర్టర్ కూడా, ఇంగ్లీష్ రిపోర్టర్స్ వస్తారు నా దగ్గరికి. నిన్ననే న్యూస్ ఎక్స్పోలు వచ్చారు, చాలామంది వస్తారు. వాళ్ళు డెఫినెట్గా బుక్ చదువుకొని వస్తారండి. ఈ తెలుగు మీడియా రిపోర్టర్లు కూడా ఇది ఎందుకున్నది కనుక నేను అనేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా పుస్తకం మీద వివాదం ఉంటే చదువుకొని రావాలి డిబేట్లోకి వచ్చేటప్పుడు. మిగతా అంటే జనరల్గా మాట్లాడుకోవచ్చు. కనుక నేను పుస్తకం విషయం సార్, ఇప్పుడు సామాజిక వర్గంలో కోమట్లు అన్నారు కదా, అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే బయట గొడవలు జరుగుతున్నాయి, అది ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు అనేది ఒక అంశం రాశారు, అదొక పుస్తకం. అది బ్రాహ్మణులలో కూడా కొద్దిగా అరే ఎవరికైనా ఇప్పుడు మమ్మల్ని తిడితే ఏం లేదు, మాదిగులు అంటే చండాలు అంటే దుర్మార్గులు అంటే ఏం లేదు, బయట ఉంచితే ఏం లేదు, మాలమాదిగులు నా కులం మీద కూడా నేను కొట్లాడినా. మేము కుర్మ కులం వాళ్ళము, మన ఇంట్లోకి మాలమాదిగోళ్ళని రానియాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే మాదిగామెతోటి ఫౌండేషన్ వేయించిన, ఊరంతా అడ్డం తిరిగింది, అయినా నేను వినలే. కనుక ఇవి కొన్ని చేయాలి. మీరు కొన్ని వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇలాంటి రచనలు చేస్తున్నారు, వారి కోసమే మీరు పోరుబాట చేస్తున్నారు. అంబేద్కర్ గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కూడా మీకు ఆ బాధ్యతను అప్పగించిపోయారని మీరు అంటున్నారు. ఓకే, వాస్తవమే అనుకోండి. అయితే మీరు ఇంతలా పోరాటం చేస్తుంటే మీ వర్గాల నుంచి మీకు మద్దతు లభిస్తుందా? ఎవరైనా రోజు నాకు ఎంతమంది మద్దతు చేస్తారని రచయిత రాయాడు. ఇది దేవుడు నన్ను ఇది అని చేయిస్తున్నాడా లేనా ఆచరణ చేస్తుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ రచయిత ఎప్పుడు, ఇంతకుముందే వాల్టేర్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఆయన బయట కూడా వచ్చి మీటింగ్లలో మాట్లాడేటోడు కాదు, కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ కారకుడు అయ్యాడు. కనుక నేను రాస్తూనే ఉంటాను, నా కలం ఆగకుండా నడుస్తుంటుంది. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోర్టులు, నాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. ఎప్పుడు ఈ తగాదాలు, పుస్తకాల మీద తగాదాలు రోడ్ల మీద నడువాయి. మొదటిసారి ఇంత చేస్తున్నారు వీళ్ళు. మీడియా కూడా నేను అనేది ఏంటి అంటే, ఇట్లా రోడ్ల మీద బంద్ చేసి వాళ్ళు కూడా పుస్తకాలు కౌంటర్గా రాయాలి. రిపోర్టర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా పుస్తకం చదువుకొని చర్చ పెట్టుకోవాలి. ప్రొఫెసర్లను రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్లు కూర్చోవాలి. ఉట్టిగా ఈ మీడియాలో దిగదు ఇది. మీడియా అంతా కూడా కోర్టు కాదు కదా. సో నేను వాళ్ళ ప్రొఫెసర్లు వస్తే చర్చ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దేశంలో ఎంతోమంది రచయితలు అందరూ ఉన్నారు కదా, కానీ సామాజిక వర్గాల వారిగా విడదీసి రచనలు రాస్తున్నది మీరు ఒక్కటే. అంటే ఎందుకు మీరు ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది? నాకు పిచ్చిలేసి రాస్తున్నా. ఏంటంటే అది బుద్ధుడు ఒక్కడే పుట్టిండు, ఈ దేశం మార్చేసాడు, ప్రపంచంలో పెద్దడాడు. జీసస్ ఒక్కడే వచ్చి పెద్ద వ్యవస్థను మార్చిండు. ప్రాఫెట్ మహమ్మద్ వచ్చి ఒకటే పెద్ద వ్యవస్థ రాసిండు. కార్ల్ మార్క్స్ వచ్చి పెద్ద, అంబేద్కర్ వచ్చి మార్చిండు. మొత్తం రాజ్యాంగం రాసుడేగా చాలా రాసిండు. ఒక్కొక్కసారి ఒక చారిత్రక దశలో ఒక చరిత్ర కర్తవ్యం నిర్వహించే స్త్రీనో పురుషుడో వస్తారు. నాకు అట్లాంటి ఒక కర్తవ్యం ఉన్నదనుకొని చేస్తున్నా. నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను ఇష్టపడేటోళ్ళు ఇష్టపడతారు, నన్ను తిట్టేటోళ్ళు తిడతారు. నేను తిట్టేటోళ్ళని తిట్టాను, నమ్మిన వాళ్ళని రోజు నచ్చిన దారిలో మీరు వెళ్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.